6 aspirants and parents, welcome back to my channel. NEET 2026 సంబంధించిన అప్డేటెడ్ సిలబస్ అయితే వచ్చేసింది. అప్డేటెడ్ సిలబస్ ఫర్ NEET 2026 అయితే కొత్త సిలబస్ అయితే వచ్చింది. ఇది ఏమైనా మారిందా లేదనేది ఒకసారి కూడా చూద్దాం. ఇక్కడ మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అయితే ఒక సిలబస్ని అయితే రిలీజ్ చేశారు. ఫిజిక్స్, మెజర్మెంట్స్, కైనమాటిక్స్ ఇవన్నీ కూడా సేమ్. వర్క్ అండ్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్, ఆసిలేషన్స్, వేవ్స్, ఇది ఫిజిక్స్ సంబంధించిన సిలబస్ అమ్మ. మరి దీని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఆప్టిక్స్లో వస్తుంది, సేమ్ సిలబస్ జేఈ లాగానే ఉంటుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ న్యాండ్, నార్గేట్లు సేమ్ జేఈ సిలబస్గానే ఉంది. అక్కడ నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది. ఇది కూడా సిలబస్ సేమ్ ఎక్స్రే. తర్వాత ఇక్కడ ఆటమ్స్, న్యూక్లియై. తర్వాత ఇక్కడ సిలబస్ చూసినట్టయితే కెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చరు, కెమికల్ థర్మోడైనమిక్స్, సొల్యూషన్స్, అదేవిధంగా ఈక్విలిబ్రియం సొల్యూషన్స్, రెడాక్స్ సొల్యూషన్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ పీరియాడిసిటీస్, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్యూరిఫికేషన్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, క్వాలిటీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, ఆల్కలైన్స్, ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ విధంగా సిలబస్ అయితే ఉంది. బయోమాలిక్యుల్స్, ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ, కాన్సెప్ట్స్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లు, చాలామంది లాంగ్ టర్మ్స్ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. మరి బయాలజీ, డైవర్సిటీ ఆఫ్ ఇన్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్, యానిమల్స్, సెల్ స్ట్రక్చర్, ఫంక్షన్స్, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ కలిపి ఉంటుందిలే మీది అయితే. తర్వాత రీప్రొడక్షన్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్. ఇదే మా స్టూడెంట్స్. మరి చూసినట్టయితే దీని యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే ఇట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి 180 నిమిషాలు ఉంటుంది, 3 గంటలు ఉంటుందమ్మా. 3 గంటలు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజిక్స్ 45 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్కులు, 180 మార్క్స్. కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మార్కులు. బాటనీ, జువాలజీ కలిపి 90 మార్క్స్, మొత్తం 300. మొత్తం 720 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్కి జరిగింది. మరి చూసుకోండి ఒకసారి, 720 మార్క్స్కి అయితే మనకి నెగిటివ్ మార్క్స్ వస్తే -1 మార్క్ ఉంటుంది. గుర్తుపెట్టి సేమ్ జేఈ లాగా ఉంటే గెట్ కంప్లీటెడ్. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు కానీ 600+ మార్క్స్ రావాలంటే, 600+ మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీటు డ్యామ్ షూర్గా వస్తుంది, నో ప్రాబ్లం. ఈ విధంగా మరి ప్రిపేర్ అయితే మరి గెట్ కంప్లీట్ నీట్ సిలబస్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిలబస్ని అర్థం చేసుకోండి. ఫాలో ఎన్సీఆర్టీ బుక్స్, రీడ్ సేమ్ మెటీరియల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్, ప్రిపేర్. పీవైక్యూస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అమ్మ. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మనకి 130,000 సీట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మరి దానికి మన స్టూడెంట్స్ అయితే 23 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. స్టూడెంట్స్ 23 లక్షలు అంటే 1:2. ఆల్మోస్ట్ ఆల్ 20 మందిలో ఒక్కరికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్స్ వచ్చింది. బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. సిలబస్ చూసినట్టయితే సిలబస్ ఏమైనా మారిందా ఒకసారి చూద్దాం. ఫిజిక్స్ డిలీటెడ్ టాపిక్స్, కొన్ని టాపిక్స్ డిలీటెడ్ రిమూవ్డ్. మరి 11th ఇక్కడ డిలీట్ చేసినట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫిజిక్స్ డిలీటెడ్ టాపిక్స్, ఫిజిక్స్లో డిలీటెడ్ టాపిక్స్ ఎక్స్పెక్టెడ్, డిలీటెడ్ రిమూవ్ టాపిక్స్ టెంటేటివ్లీ, రెడ్యూస్డ్ ఎంపసిస్ ఆన్ యూనిట్స్, డైమెన్షన్స్, సమ్ వెక్టర్ పోర్షన్స్ ఇన్ మోస్ట్ అండ్ ప్లేన్, ఇన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, వర్క్ అండ్ ఎనర్జీ పవర్, deletion of communication systems, partial reduction in semiconductor, and some numerical examples removed from the న్యూక్లియై నుంచి తీసేసారంట. కెమిస్ట్రీలో మరి సిలబస్ అయితే తగ్గిందా? ఏమైనా స్టేట్ ఆఫ్ మ్యాటర్, కెమిస్ట్రీలో స్టేట్ ఆఫ్ మ్యాటర్, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, పాలిమర్స్, ఇవి ఈ సిలబస్ తీసేసిన చాప్టర్స్ ఇవే. బయాలజీ అంటే ఎక్స్పెక్టెడ్ అంటే డిలీటెడ్ టాపిక్స్ ఎక్స్పెక్టెడ్, ఇవి డిలీటెడ్ రిమూవ్ టాపిక్స్ టెంటేటివ్లీ. మరి చేయొచ్చు, చేయకపోవచ్చు, అంత డ్యామ్ షూర్కి వెళ్ళి చెప్తలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషను, డైజెషను, అబ్జార్ప్షను, రీప్రొడక్షన్ ఆర్గానిక్స్, ఇవి కూడా మరి వీళ్ళు చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి పేపర్ మోడ్ అయితే, ఎగ్జామ్ మోడ్ ఆఫ్లైన్, పెన్నో పేపర్ అయినాము ప్రస్తుతానికి. మనకి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆన్లైన్ వస్తుందా, ఆఫ్లైన్ వస్తుందా ఇంకెవరికి తెలియదు.
టోటల్ డ్యూరేషన్ మనకు చెప్పాను కదా ఆల్రెడీ 180 minutes, 180 కంపల్సరీ. సో 720 క్వశ్చన్స్ అంటే 45 ఈచ్ సబ్జెక్టు 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ ఉంటాయి, మన 180 క్వశ్చన్స్ ఉంటాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే మోస్ట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ప్యాటర్న్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ 20, రిమూవల్ ఆఫ్ ద ఇంటర్నల్ చాయిస్ అండ్ ఆప్షన్స్, రిడ్యూస్ డ్యూరేషన్. ది ఎగ్జామినేషన్ డ్యూరేజ్ వాట్ రిడ్యూస్ టు 3 hours 20 minutes, 3 hours. ఇంతకుముందు 3 గంటల 20 నిమిషాలు ఉండేది, ఇప్పుడు 3 గంటలు పెట్టారు అది కూడా. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. 45 అన్నాం, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ, బాట్ 45, కెమిస్ట్రీ మొత్తము 180 క్వశ్చన్స్. మరి 220 మార్కులు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్కులు. ఇది స్టూడెంట్స్ సిలబస్ అయితే కొద్దిగా మారిందంటే ఒకసారి చెక్ చేసుకుని ఆ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.